హలో అండి. ఈరోజు మన ఛానల్‌లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి గజక హల్వా అదే అండి క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పెద్ద రెసిపీ ప్రాసెస్ ఏం కాదండి. సింపుల్‌గా చిన్న చిన్న టిప్స్ నేను చెప్పినట్లుగా ఫాలో అయిపోతే ఇంట్లోనే అండ్ బేకరీ స్టైల్ అండ్ పెళ్ళిళ్ళలో పెట్టే స్టైల్ లాగా ఈజీగా సింపుల్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. గట్టిగా మనం ఎంత ట్రై చేసినా గానీ 15-20 మినిట్స్‌లో ఈ రెసిపీ అనేది సింపుల్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. న్యూ బిగినర్స్ కొత్తగా ఎవరైతే వంట చేసేవాళ్ళు కూడా అంత సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునేలాగా ఉంటుందనమాట. ఎవరైనా ఇంటికి గెస్ట్‌లొచ్చినప్పుడు వాళ్ళకి స్పెషల్‌గా ఏమైనా గానీ డిష్ ప్రిపేర్ చేసి పెట్టాలనుకున్నప్పుడు స్వీట్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ గాజర్ కా హల్వా సింపుల్‌గానే ట్రై చేసేసి పెట్టేయొచ్చు. చాలా అంటే చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందుల వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మంచిగా పెద్దగా ఉన్న క్యారెట్స్‌ని తీసేసుకొని వాటిపైన చెక్కంతా తీసేసి మనకి గ్రేట్ చేసుకునే దాంట్లో చిన్న సైజు తురుముకునే సైడ్ కాకుండా అండ్ గ్రేడింగ్ కొంచెం పెద్దగా వచ్చే సైడ్ ఉంటుంది కదా! అలా తురుముకోండి. అలా తురుముకుంటేనే మనకి క్యారెట్ హల్వా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అండ్ టేస్ట్ అది తెలుస్తుందనమాట. లేకపోతే చిన్న చిన్నగా అయిపోతుంది. మనం ఫస్టే చిన్న పీసెస్‌గా తురుముకుంటే. సో, ఈ టిప్ అనేది ఒకటి ఫాలో అవ్వండి. క్యారెట్‌ని తురుముకొని పక్కన పెట్టేసుకొని నేను ఒక పాన్ తీసేసుకొని అందులోకి ఘీ యాడ్ చేసేసానండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసి నేను కిస్మిస్, జీడిపప్పు అన్నీ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఫ్రై చేసేసి పక్కన పెట్టుకున్నాను. అదే పాన్‌లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ వరకు ఘీ యాడ్ చేసేసి మనం ముందుగా తురుముకున్న క్యారెట్‌ని అందులోకి యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి నేను దగ్గరుండి అందులోకి క్యారెట్‌లో ఉన్న తేమ అంతా వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు మనం నార్మల్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటామన్నమాట. సో, అందువలన దగ్గరుండి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసేసుకుంటే మనకి చాలా బావుంటుంది. క్యారెట్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఇలా అర్థమవుతుందనమాట. అందులో తేమ అంతా పోయిన తర్వాత నేనిక్కడ షుగర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. నేను ఒక 200 గ్రామ్స్ ఆఫ్ క్యారెట్ తీసేసుకొని అందులోకి తురుముకున్నాను. లైక్ ఒక బౌల్ వచ్చిందనమాట అది. నేను ఆ బౌల్‌కి హాఫ్ బౌల్ అనేది షుగర్ యాడ్ చేసేసాను. ఎందుకంటే మనం మధ్యలో కోవా కూడా యాడ్ చేసేస్తాం కాబట్టి ఆ స్వీట్‌నెస్ ఉంటుంది. నేను కోవా యాడ్ చేసేసాను కాబట్టి హాఫ్ బౌల్ స్వీట్ అనేది సరిపోయింది. మీరు కనుక కోవా యాడ్ చేసేసుకోకపోతే ఒక బౌల్ ఆఫ్ క్యారెట్ తురుముకి ఒక బౌల్ అనేది షుగర్ సరిపోతుందనమాట. అలాగా. షుగర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని చూపిస్తున్న విధానంగా ఆ కన్సిస్టెన్సీ అంటే షుగర్ అంతా మెల్ట్ అయిపోయి క్యారెట్‌కి ఇలా పట్టేనప్పుడు మనం ఇందులోకి నేను కోవా అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీరు కోవా బయట దొరుకుతుంది. మీకు బయట దొరకకపోతే లేక అప్పటికప్పుడు చేసుకునే వాళ్ళైతే ఏం చేస్తారంటే ఆ ఫ్లేవర్ కన్సిస్టెన్సీ రావటానికి కొన్ని పాలు తీసేసుకొని దగ్గర పడి హై ఫ్లేమ్‌లో ఆర్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని పాలన్నీ చిక్కబడిపోయి దగ్గరగా పడేలాగా రగడ అంటారు కదా! బాగా దగ్గర పడిపోయి వస్తుంది. అది కనుక ఇందులో యాడ్ చేసేసుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు నేనైతే కోవా ఇందులో యాడ్ చేసేసుకున్నాను. కోవా లేకుండా నార్మల్‌గా అప్పటికప్పుడు చేసుకునే వాళ్ళైతే కోవా అవాయిడ్ చేసేసి పాలు మిక్స్ చేసేసి అది దగ్గర పడేంత వరకు కూడా చేసేసుకోవచ్చు. అండ్ పాలని బాగా మరగబెట్టి రగడ అంటారు కదా! స్వీట్ చేస్తాం మనం కోవా స్వీట్. అలా దగ్గర పడేంత వరకు వచ్చి కూడా అలా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను క్యారెట్ తీసేసుకున్నాను. అందులో షుగర్ యాడ్ చేసేసుకొని అది కరిగిన తర్వాత కొంచెం కోవా యాడ్ చేసేసుకొని అది కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత నేను పాలని తీసుకొని యాడ్ చేసేసుకున్నాననమాట. షుగర్, పాలు అండ్ ఆ కోవా, క్యారెట్ అంతా మిక్స్ అయిపోయేంత వరకు నేను బాగా దగ్గరుండి మిక్స్ చేసేస్తున్నాను. ఇదంతా మీడియం ఫ్లేమ్‌లో చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో చేసుకుంటే ఏంటంటే పాలు అవన్నీ త్వరగా మరిగిపోయి మాడిపోతున్న స్మెల్ వస్తుంది. నేనిక్కడ కన్సిస్టెన్సీని బట్టి నేను పాలు కూడా మధ్యలో యాడ్ చేసేసుకున్నాను.
ఇంకా కొంచెం పాలు యాడ్ చేసేసుకొని మనం దగ్గర పడేంత వరకు బాగా చేసుకుంటే మనకి ఈజీ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో కొంచెం 2 యాలకులు దంచి అందులో యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి అలాగే దగ్గర పడేంత వరకు క్యారెట్ హల్వా అనేది మనకి కన్సిస్టెన్సీ దగ్గర పడేంత వరకు ఉంచుకొని నిదానంగా తిప్పుకుంటూ దాన్ని కుక్ చేసేసుకోవాలి. సో కొంచెం టైం తర్వాత నాకు క్యారెట్ చూస్తున్నారు కదా, అంతా దగ్గర పడిపోయి బాగా మిక్స్ అయిపోయింది. షుగర్ కూడా బాగా సరిపోయింది పర్ఫెక్ట్‌గా. సో ఈ కన్సిస్టెన్సీ అనేది వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసేసి పెట్టుకున్న కిస్మిస్ లైక్ బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్‌ని ఇందులో యాడ్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అనేది మొత్తం మిక్స్ అయ్యి బాగా కుక్ చేసేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఒక 10 మినిట్స్ అనేది పక్కన పెట్టుకొని కూల్ చేసేసుకొని తింటే బాగుంటుంది. వేడి వేడిగా స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు కూడా అలాగే సర్వ్ చేసేసుకొని తినవచ్చు. నేనైతే కొంచెం కూల్ అయిన తర్వాత ఫ్రీజర్లో పెట్టుకొని అలా స్వీట్ నాకు అలా తినటం అంటే ఇష్టం. రేర్లీ నేనైతే స్వీట్స్ చాలా తక్కువగా తింటాను. నాకు కూడా ఈ క్యారెట్ హల్వా అంత బాగా నచ్చిందనమాట. మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. నేను ఇక్కడ ఎక్కువ ఘీ యాడ్ చేసేసి చేశాను, చూసారు కదా. అందువల్ల మనం చల్లార్చిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత మొత్తం దగ్గర పడిపోయిందనమాట. సో మీరు కావాలంటే అప్పటికప్పుడు లైక్ చేసుకొనైనా తినొచ్చు, లేకపోతే స్వీట్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాగ ఫ్రీజర్లో పెట్టుకొని కూల్ అయినా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇదైతే మనకి ఫ్రీజర్లో స్టోర్ చేసేసుకున్నా కానీ స్వీట్ మనం ఎటువంటి ఇంగ్రీడియంట్స్ అనేవి చెడిపోయే వాళ్ళేది కాబట్టి, సో ఫ్రీజర్లో పెట్టుకున్నా కానీ ఒక 5 to 7 days లైక్ 1 వీక్ దాకా చాలా బాగుంటుంది. సేమ్ అదే ఫ్లేవర్ అండ్ టేస్ట్ తోటి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ అయితే ఏమీ యాడ్ చేయలేదండి. మీరు కనుక ఫుడ్ కలర్ కావాలనుకుంటే యాడ్ చేసేసుకోవచ్చు, అది కంప్లీట్లీ ఆప్షనల్. సో నేను మొత్తం హల్వా అనేది సర్వ్ చేసేసాను. ఇప్పుడు దీనిపైన ఏంటంటే మనం జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు అవన్నిటిని చిన్న చిన్న పీసెస్గా లైక్ స్లైడ్స్ లాగా కట్ చేసేసి వాటిని ఇలాగ కనిపిస్తున్న విధంగా గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఏంటంటే మనకి బయటికి ఆ ఫ్లేవర్ అండ్ క్రంచీనెస్ కూడా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి ఎప్పుడో కనుక ట్రై చేయకపోతే. నేను ఈ రెసిపీ వీడియో రీసెంట్గా మనకి న్యూ ఇయర్ స్పెషల్గా నేను వెజ్ థాలీ అనేది కూడా మన ఛానల్లో పోస్ట్ చేసేసాను. మీరు కనుక ఎవరు చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. మనకి వెజ్ థాలీలో క్యారెట్ హల్వా ఇంకా డిఫరెంట్ రెసిపీస్ కూడా నేను యాడ్ చేసేసాను. ఒకసారి మీరు కనుక వీడియో చూడకపోతే మన ఛానల్లో అప్లోడ్ చేసేసాను, చెక్ చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి, వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి రెసిపీస్ వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి, నేను పోస్ట్ చేసేసాను. హల్వా అయితే పర్ఫెక్ట్గా ఉంది. చాలా అంటే చాలా నచ్చింది నాకు. నేను అంత స్వీట్ పర్సన్ని కాను, కానీ నాకు కూడా నచ్చింది. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి, వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.